కాన్సన్ట్రేషన్గా పెట్టి బాగా రాయాలి. మీ లెవెల్ అందరూ కూడాను ప్రమోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. రా భువనేష్ సార్, ఏమైనా స్లిప్పులు తెచ్చామంటరా? ఏం తేలేదు సార్. రే నిజం చెప్పరా రే. నిజంగా సార్. అరే విశ్వనాథ్ మైక్రో జిరాక్స్లో తీసినట్టున్నారు నువ్వు. ఏం తీయలేదు సార్ ఈరోజు. ఈ రోజు అంటే రోజు చేస్తున్నావు అనమాట. రోజు తీయట్లేదు సార్, ఎప్పుడో ఒకసారి. సరే ఏమో భార్గవలక్ష్మి జాగ్రత్త రాయమ్మ తల్లి. సరే సార్, ఎడిషనల్ ఎడిషనల్. ఓ అప్పుడే ఎడిషనల్ కావాలి. ఓకే రే ఇంక లాస్ట్ 1.5 hour ఉంది మీకు. జాగ్రత్త రాయాలి ఎగ్జాము. సార్ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారంటే కేశవ్ అని చెప్పారు, వెళ్ళండి తొందరగా. అవునా? రే మీరందరూ జాగ్రత్తగా రాయండి ఎగ్జాము. సార్ ప్రిన్సిపల్ సార్ పిలిచారు, నేను పోయి కిందకి పోయి వస్తాను. రే 10 సంవత్సరాల నుంచి చేయబడి ఉన్నావు, కనీసం ఈ పని అన్న చేయి. నేను పోయి వస్తాను, ఈ లోపు జాగ్రత్తగా చూస్తుండే వెళ్ళినాయి. సరేనా? చూస్తాను సార్. ఏంది మీరు సార్ వెళ్ళిపోయారు, చూడండి రా బాబు. స్లిప్పులు ఎవరు తీయండి. ఏంది చూడండి మీరు, ఇదిగోండి నేను చెప్పాలా బాబు. శ్వేత సెకండ్ క్వశ్చన్ ఎక్కడుంది? అయిపోయి ఇదిగో. రే 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 నా స్లిప్పీరా. రే నన్ను కలిసి నాకు బీపీ వస్తుంది. నీకే కాదు నాకు వచ్చింది బీపీ. అరే నీకు బీపీ వస్తే స్లిప్పులు పెడతావేమో, నాకు బీపీ వస్తే కింద మెటీరియల్ ఉన్నాయి అవి పెడతా. జనతా గ్యారేజ్, ఇక్కడ ఉన్న అన్ని స్లిప్పులు మైక్రో జిరాక్స్ తీయబడను. స్లిప్పులన్నీ ఎక్కడ పెట్టావు? నేను స్లిప్పులు పెట్టడంలో గోల్డ్ మెడల్ వచ్చిందాన్ని. నన్ను మళ్ళీ టోర్నమెంట్లో పెట్టమాక. నాకు కానీ స్క్రూ లూజ్ అయితే నేను స్లిప్పులు ఎక్కడ పెడతాను నాకే తెలియదు. నేను ఇంతే స్లిప్ దాచి సార్ వస్తే కనిపించిద్ది. కనిపించే 3 పేపర్లు, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, రఫ్ పేపర్ అయితే సూర్యుడు నా స్లిప్ ఎక్కడ పెట్టావురా? ఓన్గా రాసి రాసి అలసిపోయాను. రే భువనేష్, నా స్లిప్ అక్కడికి వచ్చిందేమో చూడయ్యా కొంచెం. ఏం రాలేదక్క. వస్తే చెప్పయ్యా కొంచెం. చెప్తానులే అక్క. సర్లే తమ్ముడు. నేను స్లిప్పులు పెట్టడం కనుక మొదలు పెడతా ఎక్కడనే కనిపెట్టడానికి 1 రోజులు పట్టిద్ది. దీని తల్లి, ఎవరైనా స్లిప్పులు పెడితే నాకు ఇచ్చేయాల్సిందే, లేదంటే ఒక్కొక్కళ్ళు గొంతు మీద కలిసి తొక్కుతుంది తల్లి. ఏమున్నదక్కో ఇంకేమున్నదక్కో, స్లిప్పులని నువ్వు లాగేసుకుంటేవి, ఒక్క క్వశ్చన్ కూడా రాయకుండా చేసేవి. ఏమున్నదక్కో ఇంకేమున్నదక్కో. అక్క ఒక స్లిప్ అక్క రాసుకుంటే ఏం రాయలేదు, కాలేసి తొక్కుతుంది తల్లి. అక్క వద్దులే అక్క. ఏంద్రా మీరు చూడండి, సార్ వస్తున్నాడు. ఎవరు స్లిప్పులు దాబెట్టండి రా బాబు. ఇది కూడా చెప్పాలంటరా బాబు, దాబెట్టండి రా బాబు మీరు. ఒరయ్యో నాయ్యా, ఒరయ్యో నాయ్యా, ఈ చేతితోనే స్లిప్పు రాశాను, ఈ చేతితోనే పాకెట్లో పెట్టాను, ఈ చేతితోనే చింపి వేయాలా, ఈ చేతితోనే చింపి వేయాలా. ఓ స్లిప్పో నా స్లిప్పా, ఓ స్లిప్పో నా స్లిప్పా. మళ్ళీ వచ్చానని అందరూ బాధపడతా ఉన్నారు. లేదు లేదు సార్. రే లాస్ట్ 5 minutes ఉంది, త్వరగా రాసేయాలి. ఇప్పుడు ఎడిషనల్ ఏందమ్మా? లాస్ట్ 5 minutes లో రాసేస్తాను. మీరు అందరూ స్లిప్పులు కానీ తెచ్చారా ఏంది?
రే 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 ఏంద్ర అది రే రే పైకిలే ఊరే 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 ఎన్ని స్లిప్పులు పెట్టావురా ఊరు ఊరే ఊరే ఈ స్లిప్పులా చేయనురా ఇన్ని పెట్టావు రే పక్కరా పక్కరా నువ్వు పక్కరా ఊరే ఈడేంది ఊరే రే ఊరే పార్టీలో నువ్వు కూడా స్లిప్పులు పెట్టావాడురా రే పక్కరా నువ్వు కూడా పక్కరా రే ఎగ్జామ్ అయిపోయింది పేపర్స్ అందరు ఇచ్చేసండి అమ్మా ఇటు ఇచ్చేయండి పేపర్స్ రే మీరు మాత్రం కదలడానికి లేదు మీరు ఇక్కడే ఉన్నారు మీరిద్దరు ఎగ్జామ్ ఏంటి 4th బిట్ లేదు 5th బిట్ లేదు ఎగ్జామ్ ఇంకా 4th బిట్ అంటున్నా పదండి సార్ పేపర్స్ అంటే తీసుకోండి మీరు తీసుకోండి ముందర వెళ్ళాలి నేను తొందరగా. ఒరే బాబు నువ్వన్న ఈ సంవత్సరం పోరా బాబు స్కూల్ నుంచి సార్ మీరు ఏంది మీరు బతుకులు నన్నే పట్టుకుంటారు ఏంది మీరు బాబు ఇంకో 10 సంవత్సరాలు కానీ ఏడా ఉంటావు ఏంది ఓ త్వరగా రే రండిరా మీరు ఎరా స్లిప్పులు పెడతావా నాయన విజిలేషన్ స్లిప్పులు పెడతారు నువ్వు అరా యశ్వంత్ ఫస్ట్ జాయినింగ్ సాయిబాబా స్కూలు ఇప్పుడు 4 సంవత్సరాలు 4 స్కూలు మారావు ఎక్కడ ఒక చోట కాంప్రమైజ్ కాలేదన్నమాట స్కూల్లో ఉన్నప్పుడు భయం కానీ భక్తి కానీ గురువులంటే గౌరవం కానీ ఏమీ లేవన్నమాట నీకు అదేంటి ఎలా వస్తుందిరా నీకు గౌరవం అసలు భయం ఉందిరా నీకు ఎగ్జామ్స్ అంటే కొంచెం అన్న భయం లేదురా నీకు రే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు మీ నాన్నగారు కాలింగ్ బెల్ కొట్టినప్పుడు వస్తుంది ఆ భయం అంటే ఏంటో నీకు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ని చూడగానే ఆ క్వశ్చన్ పేపర్లో ఒక్క బిట్కి కూడా ఆన్సర్ రాకపోతే అప్పుడు వస్తుందిరా భయం అంటే ఏంటో నీకు నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్ నేను స్లిప్ పెట్టిన ప్రతి ఒక్కసారి భయపడుతూనే ఉంటా 4 ఏళ్ల క్రితం ఈ స్కూల్లో చేరినప్పుడు మా తల్లిదండ్రులకు మాట ఇచ్చాను సార్ E1 నుంచి E5కి వస్తానని మీరు చెప్పిన కాలింగ్ బెల్ చెప్పుడు రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఎగ్జామ్ మాత్రం తప్పకుండా వస్తుంది సార్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ చూసిన మరు క్షణం మా తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్ తప్పు చేసిన వాడి భయం నరాల్లో ఉంటుంది కానీ నా భయం నేను పెట్టిన స్లిప్పులో ఉంటుంది సార్ ఉంటది నా ఎగ్జామ్ పూర్తయింది సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా చెల్లితో పబ్జీ ఆడతాను దానికి మాట ఇచ్చాను చివరిగా నాది ఒకటే ఒక కోరిక సార్ ఇన్విజిలేటర్ నా ముందున్నప్పుడు నా కంట్లో బెరుకుండకూడదు నా మూతి మీద చిరునవ్వు ఉండాలి నా చెయ్యి నా స్లిప్ మీద ఉండాలి సార్ యశ్వంత్ ఇప్పుడే నేను ఈ స్కూల్ నుంచి డిబార్ చేస్తున్నాను రే స్టూడెంట్ ని డిస్మిస్ చేస్తే ఇంకో స్కూల్కి వెళ్తాడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సార్ రే నువ్వు అక్కడికి వెళ్తావరా మళ్ళీ వెళ్ళు రే పాటిల్ రారా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నేను నువ్వు ఏది ఎంత గుడ్ స్టూడెంట్ అనుకున్నారా అది మొత్తం నా ఆశలన్నీ అడియాసలు చేసావరా అరే ఏం తప్పు చేశాను రా నేను ఈ క్లాసులో ప్రతి ఒక్కరికి ఏం కావాలో అన్నీ కూడా ఇస్తూ ఉంటాను అడిగి మరి ఏమేమి చదివించాలో అన్నీ చదివిస్తూ ఉంటాను ఒక టీచర్గా నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనుకోవడం తప్పురా నేను రా చెప్పు ఏం చేశాను చెప్పు తప్పు మొత్తం మీరే చేశారు నేనేం చేశాను ఈ లెవెల్స్ కోల్పోయాను సార్ కోల్పోయారు ఇప్పటికీ అర్థం కాలేదు ఇన్విజిలేటర్గా లేనప్పుడు నేను ఏ లెవెల్లో ఉన్నాను ఇన్విజిలేటర్గా వచ్చినాక ఏ లెవెల్లో అదే సార్ నేను కోల్పోయింది పెద్ద స్లిప్పులన్నీ కోల్పోయాను సార్ మీ వల్ల మీ వల్లే పెద్ద స్లిప్పులన్నీ కోల్పోయాను సార్ అరే తీరా చదువుదామంటారు నేనేదో చదువుదామని బుక్ తీస్తాను అరే ఈ ప్రతి పదార్థం చదువురా ఈ బిట్ట చదువురా ఈ క్వశ్చన్ చదువురా అని చెయ్యి పెట్టి మరి నా చదువుకొని మీరే చదివేస్తే ఇక నేనేం చదవాలి సార్ ఫ్రెండ్లీగా ఉండండి సార్ ఫ్రెండ్లీగా ఉండమని చెప్తారు సార్ అది క్లాస్ రూమ్ అంటే కానీ ఎగ్జామ్ హాల్కి వస్తే అలా యథావిధిగా స్ట్రిక్ట్గా ఉంటారు సార్ నువ్వు ఎంత బాధపడుతున్నావు నీ స్లిప్పులు పెట్టడానికి అరే పాటి నువ్వు చదవనప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను రా ఇదిగోరా ఇప్పటికీ స్లిప్ మీ చేతిల్లోనే ఉంది సార్ థ్యాంక్ యూ